ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం ఉపవాసం. అందరికీ తెలిసిందే. మరి ఉపవాసం దేనికి ఉంటున్నారు అనంటే, ఉపవాసం దేనికి ఉంటున్నారు అనంటే, బైబిల్ గ్రంథంలో దావీదు గారైతే తమ కొడుకు ప్రాణం కోసం, తమ కొడుకు ప్రాణం పోకుండా దేవుని ఎదుట మోకరించి ఉపవాసం కలిగి ఉండేవాడు. ఎప్పుడైతే కొడుకు చనిపోయాడని మరి రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా చెప్పారు, వెంటనే ఆ వస్త్రాలను తొలగించేసుకొని స్నానం చేసి భోజనం చేస్తాడు. అంటే లోకంలో మనకు అర్థమయ్యే విషయాలు ఏంటి అంటే, ఉపవాసం అనగానే మన కుటుంబ బాధల గురించి కానివచ్చు, అంతేనా? ఉపవాసం ఎవరు చేస్తారు? దేవునికి చేస్తారు. మరి దేవునికి ఉపవాసం దేనికి చేస్తారు అని అంటే, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానివచ్చు, బాధల గురించి కానివచ్చు, ఇంకా దేని గురించి అయినా అనుకోవచ్చు, అంతేనా? ఉపవాసాలు దాని గురించి చేస్తారు. మరి ఈరోజు క్రైస్తవులు ఉపవాసాలు ఎలా చేస్తున్నారు, దేవుడు ఏ విధంగా చేయమన్నాడు అన్నది మనకు అర్థం కావాలి. ఓకేనా? ఈరోజు క్రైస్తవులు ఉపవాసాలు ఎలా చేస్తున్నారంటే, ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎలా చేశారో అలా చేస్తున్నారు. అలాంటి ఉపవాసాలు దేవుడు కోరుకోలా. అలాంటి ఉపవాసాలు దేవునికి అసహ్యము అంటున్నాడు. అలాంటి ఉపవాసాలు, ఎలాంటి ఉపవాసాలు చేసేవాళ్ళు నా దరిదాపుల్లోకి రావద్దు, మీరంటే నాకు అసహ్యము అంటున్నాడు. ఇంతకీ ఇశ్రాయేలీయులు ఎలా చేశారంట ఉపవాసం? అది మనకు అర్థం కావాలి, అంతే కదా? ఇశ్రాయేలీయులు ఎలా చేశారో మనకు అర్థం అవుతే, ఇప్పుడు ఇశ్రాయేలీయులాగా చేస్తున్నారా, క్రొత్త నిబంధన చెప్పినట్టుగా అటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి విధానంగా చేస్తున్నారంటే మనకు అర్థమవుతుంది. అవునా? ఒకసారి దానియేలు గ్రంథం ఒకసారి మనం చూద్దామండి. దానియేలు గ్రంథంలో చక్కటి విషయాన్ని దానియేలు గారు ప్రస్తావించారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందామండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి 6 వచనాలు చదువుకుందాం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్రం చేసుకుంటుని. దానియేలు ఏమంటున్నాడు అంటే, దేవుని ఎదుట ఉపవాసం ఉంటూ నా మనసుని ఏం చేసుకుంటున్నాను? నిబ్రం అంటే మనస్సును కాపాడుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఉపవాసం చేసేవాళ్ళు దేన్ని కాపాడుకోవాలి? అర్థమవుతుందా? ఉపవాసం చేసేవాళ్ళు దేన్ని కాపాడుకోవాలంటే ముందు మనస్సును కాపాడుకోవాలి. అంటే మనసు, నువ్వు దేవుని ఎదుట పవిత్రంగా నిష్టగా ఒకవేళ ఉపవాసం చేద్దాం అనుకున్నా మనసు ఏం చేస్తుందంటే తిప్పేస్తుంది అటు ఇటు. అర్థమవుతుందా? మనసు ఏమంటుంది అంటే అన్నం తిను, మనసు ఏమంటుందంటే ఇలాడెవడో నీ పాత్ర అట్టిపోతున్నాడు అని తిట్టు, మనసు ఏమంటుందంటే అక్కడ ఏం చేయి గొడవాడు, మనసు ఏమంటుందంటే వ్యాపారం చేసుకో, మనసు ఏమంటుందంటే నానా విధాలుగా తిప్పేస్తుంది. కాబట్టి ఇక్కడ దానియేలు ఏమంటున్నాడు అని అంటే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్రం చేసుకుంటుని. అలాగ చేసుకున్నా 4వ వచనంలో అంటున్నాడు, ఏమన్నాడు చూడండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనిదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భేకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచి వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకుని వాడా. అంటే ఉపవాసం చేస్తూ ఎవరి నిబంధనకి లోబడి చేయాలి? ఎవరి నిబంధనకి లోబడి చేయాలంటే దేవాది దేవుని యెహోవా అనేటువంటి దేవుడికి లోబడుతూ చేస్తేనే ఆయన నుండి మనకి ఏమొస్తుంది? కృప. అర్థమవుతుందా? అంటే ఉపవాసం అంటే దేవుడు ఏం చెప్పాడు అది చేయడం అని చెప్తున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందా? దానియేలు గారు ఏమంటున్నారు అంటే, ఉపవాసం అంటే మనసును నిర్భరంగా ఉంచుకొని మనసును ఎటువైపు పడితే అటువైపు తిప్పనివ్వకుండా మనసును కాపాడుకుంటూ దేవుడు ఏది చెప్పాడో అది చేయడం ఉపవాసం అంటున్నాడు. అలా అంటూ 5వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి చూడండి. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజ్యులకును మా అధిపతులకును మా పితరులకును యోధా దేశపు జనులందరికీ చెప్పిన మాటలు ఆలపింపగా నీ ఆజ్ఞలను
నీ విధులను అనుసరించట మాని పాపులను దుష్టులమై చెడితనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేయవారము. అంటే దేవుని కట్టడలను ఏం చేయట్లేదు, అనుసరించట్లేదు. ఉపవాసం పేరిట దేవుడి కట్టడలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క శాసనాలను వీళ్ళు ఏం చేయట్లేదు, అనుసరించట్లేదంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు కూడా ఉపవాసాల పేరిట ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని న్యాయ విధులను, దేవుడి కట్టలను అనుసరించట్లేదు. ఎలా అనుసరించట్లేదు? వారి మనస్సును ఏం చేస్తున్నారు, తిప్పేసుకుంటున్నారు. అసలు ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎలా తిప్పేసుకున్నారంటారు? ఎలా తిప్పేసుకున్నారో తెలుసా? ఇప్పుడు చూద్దాం. అన్నాడు కదా ఇక్కడ దానియేలు ఏమన్నాడంటే, ఉపవాసం అంటే చేస్తున్నాం కానీ మా మనసుని ఎదుట పవిత్రంగా ఉంచుకోకుండా మా మనసుని ఏం చేస్తున్నాం, తిప్పేసుకుంటున్నాం. నీ న్యాయ విధులను, నీ కట్టడలు మేము ఏం చేస్తున్నాం, అనుసరించి నిర్దోషులుగా మేము బ్రతకట్లా. దానియేలు గారు అన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు, దేవుడు ఏ ఉపవాసం కోరుకుంటున్నాడు, ఎలాగ అనుసరించకుండా తొలగిపోయారు, ఇప్పుడు స్పష్టంగా బైబిల్ గ్రంథాలు మనం చూద్దామండి. ఎందుకంటే నేడున్నటువంటి క్రైస్తవుల ఉపవాసాలన్నీ కూడా ఎలాంటి ఉపవాసాలు తెలుసా? ఎలాంటి ఉపవాసం అంటారు చెప్పండి? ఉపవాసం అంటారు మధ్యాహ్నం ఏం చేస్తారు తెలుసా? జ్యూస్ తాగేస్తారు. ఉపవాసం అంటారు పొద్దుగట్ల రొట్టు పాలు తాగేస్తారు. అది ఉపవాసమా? ఉపవాసం అంటే అసలు ఏమీ తినకుండా త్రాగకుండా ఉండేది ఉపవాసం. మరి ఏం ఉపవాసాలు చెప్పండి? ఏం ఉపవాసాలు? దొంగ ఉపవాసాలు. అందుకే ఈ దొంగలందరినీ దేవుడు ఉతికి ఆరేసాడండి. అర్థమవుతుందా? వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, వీళ్ళు నాటకాలు ఏంటో, వీళ్ళు బోమాతలు ఏంటో, క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు, అసలు దైవభక్తి పేరిట ఎలాగే వ్యవహరిస్తున్నారో దేవుడు చెప్పాడు. చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంటే వెనక్కి వెళ్తున్నాం. బాగా అర్థం చేసుకోండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంటే వెనక్కి వెళ్తున్నాం. అర్థమవుతుందా? ముందు చెప్పాడు ఎవరు? దానియేలు చెప్పాడు. జరిగిపోయిన దాన్ని దృష్టిలో ఉంచుకొని నీ ఎదుట మేము ఏం చేస్తున్నాం, మనుషులను త్రిప్పేసుకొని అసహాయమైనటువంటి పనులు చేస్తున్నామని చెప్పేసాడు ఆల్రెడీ. అర్థమవుతుందా? యెషయా గ్రంథం అంటే ముందు, దానియేలు గ్రంథం అంటే యెషయా గ్రంథం అయిపోయిన తర్వాత దానియేలు గ్రంథం రాయబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం జరిగిందో గతంలో, ఏం జరిగితే దానియేలు అలా మాట్లాడాడో, ఇప్పుడు గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. అందరూ బైబిల్ తీసి చూడగలిగితే చక్కటి విషయాలు దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. మేము ఉపవాసం ఉంటున్నాం. ఎలా ఉంటున్నాం? అమ్మ బాబోయ్ దేవుడా, ఎలా ఉంటున్నాం అంటే నిద్రాహారాలు మానేసుకొని, ఏమీ తినకుండా, ఏంటి ముఖాన్ని వికారం చేసుకొని, గోనె బట్ట ధరించుకొని ఎలా ఉంటున్నామంటే అలా ఉంటున్నాం. నువ్వు మా వైపు చూడట్లా. మేము ఏదైతే అనుకుని ఉపవాసం చేస్తున్నాం అది నువ్వేం చేయట్లేదు, నెరవేర్చట్లా. వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చునవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొని, అంటే ఉపవాసం ఉన్నవాడి ప్రాణం ఏమవుతుంది? సొమ్మసిల్లిపోద్ది. సొమ్మసిల్లిపోవడం అంటే ఓపిక ఉండదు, నడవడానికి ఓపిక ఉండదు, మాట్లాడడానికి ఓపిక ఉండదు, సరిగా ఏదైనా ఒక విషయం మీద పని చేద్దామని ఓపిక ఉండదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటున్నారంట, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? అంటే ఇంత కష్టపడి చూసారా ఈరోజు మన క్రైస్తవుల ఉపవాసాలు ఎలా ఉంటాయో? ఇంకా వాళ్ళు ఉపవాసాలు చూస్తే ఇంకా మన నిద్ర రాదు. ఏమండి? వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా? ప్రార్థనలకు పోయి ప్రార్థన చేసి, దేవా ఎందుకు మమ్మల్ని లక్ష్య పెట్టట్లేదు, మేము ఇంత ఉపవాసం చేస్తున్నాం కదా, ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అంటారు. ఒకనాడు ఇశ్రాయేలు చేసినటువంటి ఉపవాసాలు ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు. అందుకే దేవుడు బుద్ధి చెప్పడానికి ఇన్ని విషయాలు రాయించాడండి. వాళ్ళు ఏమంటారంట, నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీరు అంటారు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయదురు. ఇప్పుడు ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు? ఉన్నారా లేరా? మీరు మీ ఉపవాస దినమున మీరు వ్యాపారాలు చేస్తారు. అంటే దేవునికి ఉపవాసం చేస్తున్నామని అంటూ, దేవునికి యాగం చేస్తున్నామని అంటూ, దేవుని కొరకే ఈరోజు ఆకలి దెప్పులన్నీ మేము కలిగి ఉన్నామని అంటూ మళ్ళీ ఏం చేస్తున్నావు చెప్పు? మళ్ళీ నువ్వు వ్యాపారాలు చేస్తున్నావు. వ్యాపారం అంటే దేవునికి ఇచ్చిన రోజు అది నువ్వు
వ్యాపారం అంటే దేవునికి ఇచ్చిన రోజా కాదు. మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయుదురు. అంటే మీ పనివారి చేత మీరు ఏం చేస్తున్నారు? కఠినమైన పని చేయిస్తున్నారు. అంటే వీళ్ళు పేరుకి మాత్రం ఉపవాసం అంటున్నారు, కానీ చేసేవన్నీ యథావిధిగా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుని. ఒక విషయం చెప్తాను, ఎందుకు ఈ విషయాలను దేవుడు మాట్లాడుతున్నాడంటే, మీరు వ్యాపారం చేయుదురు. వ్యాపారం చేశారనుకోండి, వ్యాపార విషయంలో, లాభాదాయుల విషయంలో ఆడితో డిస్కషన్ వస్తుందా రాదా? వస్తుంది. మాటలు తోలనాడే పరిస్థితులు వస్తాయా రావా? వస్తాయి. నువ్వు ఉపవాసం అని దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఉపవాసం అని దేవుని ఎదుటే నువ్వు గోజాడుతున్నప్పుడు, ఉపవాసం అని దేవుని ఎదుటే నువ్వు పవిత్రంగా ఆ రోజు ఎలా కనపరుచుకోవాలనుకున్నప్పుడు, నువ్వు వ్యాపారం చేసావంటే వ్యాపార విషయంలో మాటలు తేడా వచ్చినా, అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపార విషయంలో తేడా వచ్చినా మాటలు తూలిపోతారు. అవునా? అంటే నీ పవిత్రత అంతా ఏమవుతుంది? పాడవుతుంది. ఇప్పుడు నీ పనివారి చేత నువ్వు వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారంలో 10 మంది పనివారిని పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మంది పనివారు ఒకవేళ పని చేయకపోతే నువ్వేం చేస్తావు? చేస్తావా చేయవురా అని ఏమంటావు? నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. అంటే నువ్వు ఉపవాసం దేవుని పేరట చేస్తున్నానని చెప్పి మళ్ళీ వెనకాల ఏం చేస్తున్నావు? ఉన్నారు లేరు అలాంటి వాళ్ళు? బోల్డ్ మంది ఉన్నారండి. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవని జనాలు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు. అంటే కలహం మనుషులు ఏముంటుందంట? కుళ్ళు, కుట్ర, కుతంత్రం, కలహం. వాడు ఎంత సంపాదించేసుకుంటున్నాడు, వీడు ఎంత సంపాదించుకుంటున్నాడు, వాడు ఎలా ఎదిగిపోతున్నాడు, వీడు ఎలా ఎదిగిపోతున్నాడు, లోకాన్ని చూసి అసహించుకోవడం, ఎదిగేవాడిని చూసి అసహించుకోవడం, ఇవన్నీ ఉన్నాయి లేదా? ఉపవాసం చేస్తున్నాం అన్నవారు. ఏం ఉపవాసం? అక్కడ ఏమన్నాడు దానియేలు? మనస్సును నిబ్రహంగా ఉంచుకో. ఉపవాసం చేసేటప్పుడు మనస్సును నిబ్రంగా ఉంచుకోవడం అంటే లోకంతో నీకు పొత్తు ఉండకూడదు, లోకంతో ఏ పని నీకు ఉండకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటూ రహస్యమందు నీ తండ్రికి నువ్వు చేసుకో. లోకంతో కమిట్మెంట్లు, లోకంతో కనెక్షన్లు, లోకంతో కాంటాక్ట్లో మళ్ళీ ఉపవాసమా ఏంటి? అది ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడచ్చు, వివాదము చేయించు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. ఎందుకురా మీ ఉపవాసం? నువ్వు ఉపవాసం దేనికోసం చేస్తున్నావు? ఇతరులకు ప్రయోజనకరంగా చేస్తున్నావు, ఇతరులకు మాదిరిగా చేస్తున్నావు, ఇతరులు ప్రభువులోకి రావాలని చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు లోకంలో ఉంటూ ఈ విధంగా చేసినప్పుడు ఇతరులు నీ నుండి మారేది ఏమైనా ఉందా? పోనీ నీకైనా ఏదైనా ప్రయోజనం ఉందా? తిండి మానేసేవాని పేరు తప్ప చేసేవాడిని యథావిధిగా చేస్తున్నాం, అంతేనే కదా? తిండి మానేసేవాని పేరు అంతే, చేసేవాడిని ఏం చేస్తున్నాం? యథావిధిగా చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు. కింద అంటున్నాడు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండుదురు, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. ఇలాంటివన్నీ చేస్తూ నా కంఠస్వరం పరమునకు దేవుడికి వినబడుతుంది అన్నట్టుగా చేస్తున్నారు కదా, అది నాకు అనుకూలమా? చేస్తున్నారు లేదా? ప్రార్థన చేస్తారు లేదా? ఇవన్నీ చేస్తారు. మళ్ళీ దేవుని సన్నిధిలో దేవునికి ఈ బాధలన్నీ వినబడతాయి, దేవునికి ఈ వేదన అంతా వినబడుతుందని ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందా? అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా? నేను అంగీకరిస్తానా? నేను చేయమన్నానా అంటున్నాడు లేదా? అలాగంటూ అంటున్నాడు. ఏమంటున్నాడు? 5వ వచనం, మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? అసలు అలాగ నేను ఏమైనా చేయమన్నానా అని అంటూ, ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అసలు అలాంటి ఉపవాసాలు నేను మిమ్మల్ని చేయమంటానని, అలాంటి ఉపవాసాలు మీరు చేయాలని నేనేమన్నా అన్నానా? మీరు అనుకుంటున్నారు. లోకమల్లా ఎంత చమత్కారం అని అంటే, బైబిల్లో ఏముందంటే పక్కన పెడేస్తారండి. ఆ ఎక్క అలా చేస్తుంది కాబట్టి అలాగ నేను చేయాలి, ఈ ఎక్క ఇలా చేస్తుంది కాబట్టి ఇలాగ నేను చేయాలి. బైబిల్లో ఉన్నది ఏంటంటే వాళ్ళు పక్కన పెడేస్తారు. ఏమండి?
అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా అని అంటున్నాడు. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఉపవాసం అంటే ఏడు చెప్తున్నాడు. 6వ వచనం, అవన్నీ నాకు ఇష్టమైన ఉపవాసాలు కాదురా అని అంటూ 6వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటియు, కాడివాని మేకులు తీయుటియు, బాధింపబడి వారిని విడిపించుటియు, ప్రతి కాడిని విరగగొట్టియు నేను నేర్పించుకొనిన ఉపవాసం కదా. ఉపవాసం అంటే ఏంటి చెప్తున్నాడు ఇక్కడ. అది అంతా మీకు మీరు అనుకున్న ఉపవాసం అంటారు నాన్న. మీరు మెదడులో ఏదో ఫిక్స్ అయిపోయారు, ఇలా చేస్తా ఉపవాసం అని. కానీ అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఏమంటున్నాడు? దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పటియో. దుర్మార్గులు అంటే దేవుని పిల్లలను బంధించేశారు, లోకమనే ఆశలతో బంధించేశారు. ఆ దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పటి అంటే వాక్యం చేత పెట్టుకొని, బైబిల్ చేత పెట్టుకొని ఎందరో దుర్మార్గులు ఎంతోమంది పిల్లల్ని లోకములో వాళ్ళు కట్టేసిన కట్లుండి ఇప్పటి అని అంటే చెప్పండి, మోసపోతున్న ప్రజలను దేవుని యొక్క వాక్యం చేత ఇడిపించుటియు. అది ఉపవాసం అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసం అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటి అని అంటే లోకంలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పి వాళ్ళు విడిపించడం ఉపవాసం అంటున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పటియు, కాడిమాను మేకులు తీయుటియు, బాధింపబడి వారిని విడిపించుటియు, ప్రతి కాడిని విరగొట్టియు నేను నేర్పించుకొనిన ఉపవాసం కాదనంటూ అంటున్నాడు. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టిటియు. నీ ఆహారం ఎవరికి పెట్టాలి? ఆకలి కొని వారికి. నువ్వు ఆహారం తినట్లేదు, రైటే, ఆహారం తినట్లేదు రోజు. ఆ ఆహారం ఏమవుతుంది? పోనీ ఎవరికైనా పెడుతున్నావా? ఈరోజు నేను తినలేదండి, దేవుని పేరటే కదా నేను తినలేదు. ఉపవాసం అంటే ఏంటి? దేవుని పేరటే నేను తినలేదు ఈరోజు. నువ్వు తినలేని ఆహారం, పోనీ ఫుట్పాత్ మీద ఎవడైనా ఉన్నాడు ఆహారం లేక, ఆడికి అటుకెళ్ళి పెడుతున్నావా? ఏమండి? ఉపవాసం అంటే ఏంటో దేవుడు నేర్పిస్తున్నాడండి. చెప్తున్నాడు, క్రియలు చెప్తున్నాడు, పనితీరు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టిటియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటియు మనస్సును కాపాడుకోండిరా అంటున్నాడు. మనుషులు ఇంత పెట్టుకుంటారు చెత్త. ఆడి ఎదుటి పడ్డాడు అనుకోండి, ముఖంలో తిప్పుకోపోతాడు. అది నాకు అనుకూలమా అంటున్నాడు. నీ మనసు కలమస్సంగా ఉంచుకొని నా దగ్గరకు వచ్చి ఏదో చేస్తానంటున్నావు, అది నాకు అంగీకారం అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? నీ మనసులో ఇంత ఉంచుకొని, అదిగో దానియేలు గ్రంథంలో ఏమన్నాడు? మనసు నిభ్రంగా ఉంచుకో. దేవుని ఎదుట ఉపవాసం అంటే ఆ సమస్య. మనసు నిభ్రంగా ఉంచుకో. నీ మనసులో కలమర్శం లేకుండా దేవుని ఎదుట గోజాడు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టిటియు, నీ రక్త సంబంధికి ముఖం తెప్పింపకుండాటియు. నీ రక్త సంబంధికి ముఖం తెప్పింపకుండాటి అంటే నీ రక్త సంబంధులతో నీకు సరైనటువంటి సహవాసం లేదు, నీ ఆత్మీయ సహోదరులతో నీకు సరైనటువంటి సహవాసం లేదు. మొఖాలు తిప్పుకోపోతున్నావు అంటే నీ హృదయం ఎలా ఉందో తెలుసా? కలమస్సంతోనే ఉంది. నీ ఉపవాసం నాకు అంగీకారం కాదు. ఎంతమంది అంటే ఈరోజు ప్యూర్గా హృదయపూర్వకంగా, హృదయంలో ఎటువంటి కలమస్సం లేకుండా దేవుని ఏదైతే ఉపవాసాలు చేసేవారు. దేవుడికి అలాంటి వారు ఇష్టం ఉండదంట. చెప్పేస్తున్నాడు ఆయన. వాక్యం అంటే ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడు అండి. వాక్యం అంటే దేవుడు. అలాంటి వారు మీ ప్రాణములను సొమ్మసిల్లి చేసుకున్నా నాకు అనవసరం. చెప్పేసాడు లేదా? ప్రాణములు ఆయాసపరుచుకున్నా నాకు అనవసరం, నన్ను అలాంటి యాక్సెప్ట్ చేయను. ఎలాగే యాక్సెప్ట్ చేస్తాను? మీరు హృదయపూర్వకంగా మంచివారిగా ఉండండి, అందరినీ ప్రేమించేవారిగా ఉండండి, అందరి విధేయత వినయం కలిగిన వారిగా ఉండండి. నీ ప్రాణ స్నేహితుడు వచ్చినా, నీ బంధువు వచ్చినా, నీ వారు ఎవరు వచ్చినా, నీ ఆత్మీయ సహోదరుడు వచ్చినా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నావంటే నీ మనసులో ఇంకా ఏదో జాడ్యము ఉంది. కనుక నీ ఉపవాసం నేను అంగీకరించు. ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ యువర్ హార్ట్. నీ హార్ట్ నాకు యాక్సెప్టబుల్గా ఉండాలంటే, నీ హృదయం నాకు అంగీకారంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఫస్ట్ నీలో ఉన్నటువంటి ఆ చెడివేయమైనటువంటి బ్యాడ్ క్వాలిటీ నువ్వేం తీసేసుకో. అందుకే దానియేలు గ్రంథంలో చెప్పించడం ముందు హెచ్చరిక. హృదయం నిబ్రంగా ఉంచుకొని, హృదయాన్ని మీరు నిబ్రపరుచుకొని ఉపవాసం చేయండి అని చెప్పేసి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టిటియు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకొనిటియు, దిక్కి మాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటియు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటియు. ఇది ఏ కదా నాకిష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టమైన ఉపవాసం చెప్పాడు.
చేస్తున్నారు ఇది చేయరు. ఏది చేస్తారు? పనికి మాలిన ఇశ్రాయేలు వాళ్ళు చేశారు చూసావు. ముందు ప్రభువా మా ఉపవాసం ఎంత ఉపవాసం చేస్తున్నావు, నువ్వు వినవా, నువ్వు చెవుని పెట్టవా వాళ్ళు అంటున్నారంట. ఏరా నేను చెప్పానా అన్నాడా లేదా? నేను చెప్పానా మీకు అలా చేయమని? నేను చెప్పింది ఒకటే, మీరు చేసేది ఒకటే. నేను చెప్పింది వదిలేస్తున్నారు, నేను చెప్పింది కఠినంగా ఉంటుంది, కానీ మీ బ్రతుకులు మారుతాయి. పరలోకమందు నాతో కూడా మీరు నివాసం చేస్తారు నేను చెప్పినట్టు చేస్తే. నేను చెప్పినట్టు చేయకుండా మీరు మీ ఇష్టానుసారి చేసుకుంటున్నారు. నేను చెప్పింది ఏంటి? నేను ఏం చెప్తున్నాను ఇక్కడ? నేను ఏం చెప్తున్నాను అని అంటే, నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకు అని అంటూ దిక్కుమాలిన బీదల్ని ఇంట చేర్చుకుంటూ. దిక్కుమాలిన వారిని చేర్చుకుంటామా? దిక్కుమాలిన వారు చేర్చుకోం. ఎవడైనా కోటేశ్వరుడు ఉన్నాడు అనుకో, అయ్యారు రండి ఎందుకు వాడి దగ్గర నుంచి మనకి ఏదైనా లాభసాధనంగా ఏదో ఒక రోజు కలుగుతుందని. అదే బాగా బ్రతికి చెడిపోయిన వారు అలాంటి వారిని అస్సలు పట్టించుకోం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడే పరామర్శించాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? దిక్కుమాలిన అంటే దిక్కు మొక్కు లేని వాడికి దేవుడే దిక్కు. అర్థమవుతుందా? దేవుడు ఏ రూపంలో దిక్కు? మనిషి రూపంలో దిక్కు. మనుషులు ఎవరైతే ఈ మాటలు పాటిస్తారో, మనుషులు ఎవరైతే ఈ మాటలను హృదయంలో పెట్టుకుంటారో అలాంటి వారి ద్వారానే దేవుడి కార్యక్రమాలు జరిగిస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా సరే మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నారండి. ఉపవాసం చేసేవారు చెప్తున్నాడు దేవుడు. ఉపవాసం అంటే ఏంటి? నువ్వు ఆ రోజు తినట్లేదు, మరి ఆ ఆహారం ఏం చేస్తావు? ఆకలి కొనేవాడికి వెళ్ళిపెట్టు. ఎవడైనా ఆకలితో అలమటించిపోతున్నాడా? ఫుట్పాత్ మీద కానివచ్చు, కొన్ని రైల్వే స్టేషన్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటారండి. అలాంటి వారికి ఎట్టుకెళ్ళి పెట్టు. ఏమండి? అలాగంటే అన్నాడు, నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటియు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటూ, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చిటియు. ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం, ఇలాంటి ఉపవాసాలు చేస్తే మీకు రావాల్సినవి ఏంటో అవి వచ్చేస్తాయని అంటున్నాడు చూడండి. అలాగున నేను చెప్పినట్టున, నేను చెప్పిన విధంగాన, అలాగునంటే నేను చెప్పిన విధంగా నువ్వు ఒకవేళ చేస్తే, పనలక్క ఇలా చేస్తుంది, పనలోడు ఇలా చేస్తున్నాడు అని మనుషులు చూసి నువ్వు చేయకుండా నేను చెప్పిన విధంగా నువ్వు చేస్తే అంటున్నాడు. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఎంత వండర్ఫుల్ మాట అండి. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఈ వేకువ చుక్క ఉదయించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఆ చుక్క జ్ఞానులకు చెప్పండి మార్గాన్ని చూపించింది. ఏకువ చుక్కలు అంటే నీ బ్రతుకు కూడా అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. ఎంత వండర్ఫుల్ మాట అండి. అలాగను చేస్తే అనేకులకు మార్గదర్శకంగా ఉండిపోతాం అంటున్నాడు. మనం అలాగ చేయం. ఎలా చేస్తాం? మనకిష్టం వచ్చినట్టుగా చేస్తాం. ఏమండి? అలాగున అంటూ చెప్తున్నాడు చూడండి. అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. అప్పుడు నువ్వు పిలవగా ఇదంతా చేస్తే అప్పుడు నువ్వు ప్రార్థన చేసి పిలును. ఆయన ఇదంతా చేసిన తర్వాత నువ్వు పిలువు. అర్థమవుతుందా? అంతకుముందు 3వ వచనంలో పిలిచిన దరిద్రులా కాదంటున్నాడు దేవుడు అక్కడ. అంతకుముందు 3వ వచనంలో పిలుతున్నారు. ఎలా పిలుతున్నారు? పనికి మాలిన పనులన్నీ ఉపవాసం అని పేరిట చేసేసేసి, దేవా మా ఉపవాసం చేస్తున్నా నువ్వు చూడవా, మేము ఇంత ఆయాసపడిపోతున్నావు నువ్వు చూడవా, మా ప్రాణాలను సొమ్మపలుచుకొని నువ్వు చూడవా అంటున్నారంట. అలాగే నేను చూడన్నాడు. ఎలా చూస్తానంటున్నాడు? ఇవన్నీ చేస్తే అప్పుడు నేను చూస్తాను, నువ్వు పిలిచిన వెంటనే నేను ఏమవుతాను? పలుకుతానంటున్నాడు. ఎలా పలుకుతాడంటే చూడండి. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. అప్పుడు నువ్వు పిలిస్తే నీకు ఏది కావాలో, నువ్వేది అడుగుతావో దానికి నేను ఏం చేస్తాను? సమాధానం ఇస్తాను. ఉత్తరం అంటే నువ్వు అడిగిన దానికి నేనేం చేస్తాను? సమాధానం ఇస్తాను. అలా అంటున్నాడు. నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. నువ్వు మొర్ర పెట్టినప్పుడు నేనున్నాను మై డియర్ సన్ అంటాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు. మీరు ముందు వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? నాకు అలాంటివి మీరు చేసినటువంటి నాకు ఇష్టం లేదు, నేను చెప్పింది మీరు చేస్తే. మీరు మొర పెడుతున్నారు కదా దేవుని సన్నిధికి వచ్చి, మొర పెట్టిన మీ మొర నేను వింటాను. మీరు ఏదైతే అడుగుతారో దానికి నేను ఉన్నానని చెప్తాను. ఏమండి? దేవుని ఎదుటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగానే వినాలి. ఆయన అంటున్నాడు,
నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానన్ను ఇతరులను బాధించుటయు వ్రేలి పెట్టి చూసి తిరస్కరించుటి ఇతరుల బాధించుటి గో మళ్ళీ వేయమని కార్యక్రమాలు చెప్తున్నాడు. ఈ చేయకూడదు. ఇతరుల బాధించుటియో ఇతరులలో బాధపడే విధంగా మనం వ్యవహరించకూడదు అంటున్నాడు. ఇతరుల బాధపడే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు అంటున్నాడు. ఇతరుల బాధపడే విధంగా ఏంటి మనుషులు ఎలా ఉంటారో తెలుసా? ఎంత పనికి మాలు వారిగా ఉంటారంటే ఈయన్ని ఈ విధంగా అంటే బాధపడతాడని తెలిసే అంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఈయన్ని ఈ విధంగా అంటే బాధపడతాడని తెలిసే అంటారు. ఈయన్ని ఈ విధంగా కొడితే బాధపడతాడని విషయం తెలిసే కొడతారు. ఏంటి ఎటకారం కొట్టింటారా తెలుసా? పాపం ఆడికి ఏదో అవసరం ఉండి దాని విషయంలో ఆ వస్తువు కానివచ్చు ఏదైనా కానివచ్చు ఇవ్వడానికి తెలిసే అడిగేవారు కూడా ఉన్నారు. అదే అంటున్నాడు, వ్రేలి పెట్టేస్తారంట. కలికేసే స్వభావాలు చాలామందికి. మనుషుల గురించి దేవుడు తెలుసు అండి వాళ్ళ స్వభావాల గురించి. అందుకే దేవుడు పర్టికులర్గా వివరించేస్తూ ఉంటాడు. ఎలా ఉంటారంట? ఇతరులను బాధించుటయు వ్రేలి పెట్టి చూపి తిరస్కరించుటయు వ్రేలి పెట్టి కలిగేసే స్వభావాలు ఇవన్నీ అలాంటి గురించి అంటున్నాడు. చెడు దానిని బట్టి మాట్లాడుటయు చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు. చూడండి ఎలాంటి ఏమంటే దేవుడికి ఇష్టమైన క్వాలిటీ చెప్తున్నాడు. చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మానేసే. మొట్టమొదటిగా ఆశించిన దానిని ఆకలి కొన్న వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచబడిన ఎడల చీకటిలో అబ్బా ఈ చేస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశించినంటే, చీకటిలో అంటే దేవుడంటే తెలియలేని వాడు కూడా నువ్వంటే ఏంటో తెలుస్తుంది. చీకటిలో నీ వెలుగు ప్రకాశించినట్టే ఏంటి? లోకస్తులందరూ అలా కదా ఉంటారు. లోకస్తులందరూ అలాగే ఉంటారు. లోకస్తులందరూ అలాగ ఉంటున్నారు. అలాగే నువ్వు ఉంటే నీకు వాళ్ళకి తేడా ఏమి లేదు. చీకటిలో నీ వెలుగు ప్రకాశించాలి అని అంటే, చీకటిలో నీ వెలుగు తేజో చుక్కలా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? వారిలా ఉండకూడదు. అలాగంటూ అంటున్నాడు. 11వ వచనం. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలు బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఊబకచుండు నీటి వలె ఉండుదు. ఇది దేవుని దీవెనండి. నీరు కట్టిన తోట వలె అంటే ఎప్పుడు కూడా దేవుని దీవెన నీ చుట్టూ ఉంటుంది. ఏ చేస్తే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం పేరట చేసే కార్యక్రమాలు చేస్తే ఆ విధమైనటువంటి దీవెన ఆశీర్వాదం మీ తలుపు వద్దకు ఉండి పోతుంది అంటున్నాడు. కానీ ఈరోజు అలా చేయట్లా. ఈరోజు ఎలా చేస్తున్నారో ఇందాక మనం చదువుకున్నాం కదా, అలా చేస్తున్నారు. ఏంటి క్రొత్త నిబంధనల గ్రంథంలో కూడా ఈ మాటలు రాయించాడండి దేవుడు. ఒకసారి చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసం ఎలా చేయాలని చెప్తున్నాడో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు యాసదారుల వలె దుఃఖముఖులై ఉండకడి. చూసారా, ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథంలోని. వాళ్ళు ఎలా చేస్తారండి? వ్యాసధారణ. అలాగే వ్యాసదారులుగా ఉండకంటారని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చెప్తున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమంది తెగ ఉంది, వీళ్ళందరూ కూడా బయటకు మెప్పు కోరుకునే విధంగా ఉపవాసాలు చేస్తారు అన్న జాతి ఉంది, కనుక మీరు అలా చేయొద్దు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు ఉపవాసం చేస్తున్నట్టుకు జనాలకి తెలియాలని ముఖాల్ని వికారం చేసుకుంటారంట. ఉన్నారు లేదా అలాంటి? ఉన్నారు. ఉండకపోతే దేవుడే తీరాయింతాడు. మనం కూడా చాలామంది చూసాం. కనుక వేషధారుల వల్ల ఉండొద్దు. మీరు నిజంగా దేవుడికి ఉపవాసం చేస్తారు, దేవుడు ఏం చెప్పాడో అవి చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి అంటున్నాడు. ఏమండి అలాగంటూ అంటున్నాడు. ఏమంటున్నాడు? 17వ వచనం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. వారు తమ ఫలం ఎలా పొందారు తెలుసా? దుఃఖాముఖులే ఏదో ఉపవాసం చేసినట్టుగా నటించేస్తే మరి చూసేవాళ్ళు ఏమంటారు? అమ్మో ఎంత బెక్కగా చేస్తుందో తల్లి ఉపవాసం అని అంటారంట. మరి ఫలం వచ్చిందా లేదా? వారు ఏదైతే మనుషులు ఏదైతే కోరుకున్నారో అదే వచ్చింది. ఇప్పుడు దేవుడు ఫలం ఇవ్వాలా ఇవ్వకూడదా? ఫలం ఇవ్వడు. ఇంకా
మీరు మనుషులు ఎదుట మెప్పు కోరుకున్నారు కాబట్టి అది వచ్చేసింది. అర్థమవుతుందా? మనుషులు ఎదుట మెప్పు కోరుకున్నాడు చేశారనుకోండి, మనుషులు ఏం చేస్తారు? పొగుడుతారు. మీ ఫలం మీకు వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఫలం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎవరి ఎదుట మెప్పు కోరుకోవాలి? ఎవరి ఎదుట ఫలం కోరుకోవాలి? దేవుని ఎదుట ఫలం కోరుకోవాలి. దేవుని ఎదుట ఫలం కోరుకున్నోడు ముఖం వికారం చేసుకుని వ్యాసదారులు వాళ్ళు చేస్తారా? చేయరు. యేసుక్రీస్తు ప్రభువారు అదే అంటున్నారు. ఏమంటున్నారు అని అంటే ఆయన తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములు వికారం చేసుకుందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారు తమ ఫలములు పొంది ఉన్నారు. ఎలా పొంది ఉన్నారంటే, ఏ మనుషులు ఎదుటైతే ఫలం పొందుకోవాలనే ఉద్దేశంతో ముఖాలు వికారం చేసుకొని వ్యాసదారులు వాళ్ళే ఏదో కోల్పోయే విధంగా వాళ్ళు చేశారు. ఆ మనుషులందరూ వారిని పొగిడారు, వారి ఫలం వాళ్ళు పొందారు. ఇప్పుడు దైవ భక్తి కలిగినట్టు వారు ఫలం పొందాలంటే ఎలా చేయాలో చెప్తున్నాడు. 17వ వచనం. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని కాక, మొదటి విషయం చెప్పాడు. ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందున్న మీ తండ్రికి కనబడవల్లని నువ్వు ఉపవాసం చేయనప్పుడు రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు కనబడాలి తప్ప మనుషులకు కనబడే విధంగా నువ్వు చేస్తే, మనుషులు ఎదుట నీ ముఖాన్ని వికారం చేసుకుంటే నీవు వ్యాసదారివి అంటున్నాడు. అలాంటి వ్యాసదారితో కూడినటువంటి ఉపవాసం మనం చేసిన, భక్తి మనం చేసిన ఎవరికి ఇష్టం ఉండదు? దేవునికి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఉపవాసం ఎలా చేయాలంటున్నాడు యేసుక్రీస్తు? ఉపవాసం ఎలా చేయాలంటున్నాడు అంటే 17వ వచనం. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు దేవునికి కనబడే విధంగా చేయాలి తప్ప మనుషులకు కనబడే విధంగా చేయకూడదు. ఇప్పుడు దేవుని ఎదుట ఫలం కావాలా? మనుషులు ఎదుట ఫలం కావాలా? దేవుని ఎదుట ఫలం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో అదంతా చేయాలి. అలా చేస్తూ మనం ఏం చేయాలి? రహస్యమందున మన తండ్రికి మనం చేసుకోవాలి. నువ్వు దేవుని కొరకు చేసినప్పుడు దేవునికే చేయి. మనుషులకి కనపడాలి. ఎందుకు చేస్తున్నావు అంటే అదే వ్యాసధారణ భక్తి అన్నాడు బైబిల్లో. అర్థమవుతుందా? ఇంకా ఉపవాసం అంటే ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉపవాసం అంటే క్రొత్త నిబంధనలు కూడా రాశాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన లోకాన్ని మీరు ఏం చేసుకోండి? స్వాతంత్రించుకోండి. ఎలా స్వాతంత్రించుకోండి? వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? అన్నం లేనివాడికి అన్నం పెట్టారంట. నీళ్ళు లేనివాడికి, ఆ రెఫరెన్స్ గుర్తుందా? నీళ్ళు లేనివాడికి చెప్పండి, నీళ్ళు ఇచ్చారంట. వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చారంట. చెరసాలలో ఉన్న వారిని చూడవెళ్ళారంట. అర్థమవుతుందా? ఉపవాసం అంటే అది. క్రొత్త నిబంధనలో కూడా అదే చెప్పాడు. పాత నిబంధనలో కూడా తన మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుంది తప్ప మనసు ఎప్పుడు కూడా మారిపోదు. ఎప్పుడో పాత నిబంధనలో అదే చెప్పాడు, క్రొత్త నిబంధనలో కూడా అదే చెప్పాడు. అయ్యో ప్రభువా, నువ్వు దప్పుకొని ఉన్నావని ఎప్పుడు మాకు తెలుసు? ఎప్పుడు మీకు వాటర్ ఇచ్చాం? అయ్యో ప్రభువా, నువ్వు వస్త్రహీనుడు అని ఉన్నావని ఎప్పుడు మమ్మల్ని అడిగావు? నీకు ఎప్పుడు మేము వస్త్రం ఇచ్చాం? అయ్యో ప్రభువా, నువ్వు ఆకలి కొంటి ఉన్నావని నువ్వు మమ్మల్ని ఎప్పుడు అడిగావు? నీకు ఎప్పుడు భోజనం పెట్టాం అని అడిగితే ఆయన అన్నాడు, అలుపులైన ఈ నా సహోదరులలో మీరు ఎవరికి చేసినా నాకు చేసినట్టే. అది భక్తి. అలాంటి భక్తి చేయడం దేవుడు కోరుకున్నాడండి. కానీ ఈరోజు భక్తి ఏమైపోయింది తెలుసా? వ్యాసధారణ, ముసుకంతా. అది దేవునికి ఇష్టంలే. దేవునికి ఇష్టమైంది ఏంటంటే జెన్యూన్గా ఎప్పుడు పోతాం మనకు తెలియదు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలన్నాడు తెలుసా? నీ హృదయపూర్వకముగా అంటే నీ హృదయంలో చెత్త చెదారం ఉన్నా తీసి పక్కన పడేసి దేవుని మాటని నీ హృదయంలో నింపుకొని చేస్తే అది దేవునికి అంగీకారం. అది హృదయపూర్వకంగా అంటే. నా పూర్ణ హృదయంతో ఆరాధించినట్టు కదా. పూర్ణంగా అంటే సగం కదా, పూర్ణంగా నీ యావదాస్తిని అంతటి విషయంలో కానివచ్చు, నీ జీవితం అంతటి విషయంలో కానివచ్చు, నాకు ప్రభువే నా హృదయమందు న్యాయాధిపతి. నా హృదయమందు న్యాయాధిపతి నా ప్రభువే అంటే ఎలా ఉంటుందో తెలుసా? నీ బ్రతుకు
నువ్వు అసలు ఏ విషయంలో కూడా కల్మషం లేని వాడిగా ఉంటావు, నిష్కల్మషుడిగా ఉంటావు. ఎవరి మీద ఎటువంటి కోపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, కుళ్ళులు ఉండవు, కుట్రలు ఉండవు. ఎంత జెన్యున్గా, ఎంత ప్యూర్గా ఉంటావు అనంటే, నా హృదయమందు ప్రభువు ఉన్నాడు అనంటే అందులో ఇంకేది ఉండదండి. అది దావీదు చేశాడు. అందుకే దావీదుని ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయాన సారుడు, నా హృదయంలో ఏముందో దావీదు తెలుసు. అందుకే దావీదుని ఎక్కడ రాయించాడు తెలుసా? ఒక్క విషయం రాయించాడు. బత్షెబాలో చేసిన తప్పు తప్ప దావీదు యందు ఏ దోషము, అది బ్రతుకంటే. దావీదు ఎలా బ్రతికాడు అనంటే, ఎంత నిర్దోషిగా బ్రతికాడు అనంటే, తనని చంపాలనుకున్న వారిని కూడా క్షమించేశాడండి. అది మనసు. అలా మనం చేయగలుగుతాం. మళ్ళీ చంపాలనుకున్న వాళ్ళు మనం ఒకవేళ మన ముందు ఉంటే వాళ్ళకి ఎత్తరికి మనం ముందరికి ఎత్తాం. అలాంటి స్వభావాలు మనకి. కానీ దావీదుని చంపాలనుకున్నాడు ఎవరో? సౌలు, సొంత మామ కూతుర్నిచ్చినాడు. చంపాలనుకున్న వాడిని ఏమన్నాడు తెలుసా? అభిషేక్తో, మామయ్య ఈయన చంపేస్తాను అన్నాడు. నేను చంపాలనుకున్నాడు కాబట్టి ఈయన చంపేస్తాను అన్నాడు. వద్దురా, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని, దేవుని చేత అభిషేకించిన వాడిని మనం చంపకూడదు. ఆ రోజు చంపేయాలంటే దావీదు పగ తీరిపోద్ది. కానీ దేవుని మనసు ఏంటో తెలుసా? దేవుని కొరకు నిష్కల్మషంగా బ్రతకడం. ఉపవాసం అంటే అదే చెప్తున్నాడు. ఏంటి ఉపవాసం? నీ తండ్రికి నువ్వు చేయి, రాష్ట్రమందు నీ తండ్రికి చేసి నీ తండ్రి ఏది కోరుకుంటున్నాడు అది చేయి. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా అది అన్నాడు. బేదల వైపుకు నువ్వు వెళ్ళాలి, బేదలు నువ్వు కనికరించాలి. చెరసాలలో ఉన్న వారితో, అందుకంటే మొన్న చెరసాలలో రాజమండ్రి జనరల్ జైలుకి వెళ్ళాలనుకున్నాము. రాజమండ్రి జైలుకి సహోదరులు కాంటాక్ట్ చేశారు కానీ వెళ్ళలేకపోయాం. కొన్ని పని పాటలు ఉండే సిద్ధేష్ గారు, నేను కూడా. ఎందుకంటే పరిచర్య అది. దేవుడు చెప్పిన ప్రతి దాంట్లో కూడా మనం తలదూర్చాలి. అప్పుడు మనం పరిపూర్ణులు అవుతాం. డేట్లు ఇచ్చారు ఆయన, పాపం మాకు ఆ టైంలో ఖాళీ లేక వేరే డేట్లు మెల్లి తీసుకున్నాం. ప్రియులరా, మన దేవుని ఎదుట పరిపూర్ణం అవ్వాలి అని అంటే ఇదిగోండి లేఖనం ఏం చెప్తుందో చేయాలండి. ఈరోజు ఉపవాసాలు పెట్ట ఎంతోమంది వేస్తున్నారులు మీ కళ్ళ కట్టినట్టుగా ఈరోజు వాక్యాలు నేను చూపించాను. ఉపవాసం అంటే ఏంటి చెప్పనప్పుడు? ఉపవాసం అంటే ఏంటి? మన బంధువులు ఎదుట కానివచ్చు, మన ఆత్మీయులు ఎదుట కానివచ్చు, మన ముఖం తిప్పుకోకూడదు. ఇది ఉపవాసం అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? హృదయపూర్వకంగా దేవుని ఎదుట చేయవలసింది అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు? నువ్వు చేయవలసిన ఉపవాసం ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉన్నానని చెప్పి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేసుకొని మళ్ళీ ఆళ్ళతో వీళ్ళతో గొడవలు ఆడుకొని, ఆళ్ళతో వీళ్ళతో కలహం పెట్టుకుని, ఆళ్ళతో వీళ్ళతో మళ్ళీ యథావిధిగా లోకానుసారంగా ఉండే ఉపవాసం కాదు. ఉపవాసం అంటే దేవుని ఎదుట పవిత్రంగా నీ జీవితాన్ని కాపాడుకొని ఇదిగో దేవుడు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ చేయడం. ఏం చెప్పాడు దేవుడు? దేవుడు ఏం చెప్పాడు చూడండి. మళ్ళీ యెషయా గ్రంథం 58వ అధ్యాయం మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం చూడండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమని అంటున్నాడు 6వ వచనం నుండి. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పటి అంటే వాక్యము చేత ఇతరులు మనం ఏం చేయాలి? ప్రభువులోకి నడిపించాలి. అనేకులు దుర్మార్గులు వారు కట్టేశారు పంతకాల చేత. ఒరే అక్కడికి వెళ్ళకరా, ఒరే అక్కడికి వెళ్ళకరా, ఒరే వెనకరా, ఈ వెనకరా, ఒరి నువ్వు ఇలాగుంటరా, నువ్వు అలాగుంటరా, ఒరే లోకంలోకి వెళ్దాం రారా, ఎంజాయ్ చేద్దాం రారా, కట్టేశారండి. అలాంటి దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పాలంటే మనకు వాక్యం తెలియాలి. దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పటియు, కాడిమాని మేకులు తీయటియు, వాళ్ళకి ఎన్నో ఉండిపోయాయి, అన్ని తీయాలి, ఒకటి తీయాలి. బాధింపబడి వారిని విడిపించుడు, బాధింపబడి వారిని విడిపించాలి తప్ప మనల్ని ఇతరులు బాధ పెట్టకూడదు. మనం బాధ పెట్టకూడదు, వాళ్ళు విడిపించాలి. అలా విడిపించుటియు, ప్రతి కాడి విరగొట్టియు, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, నీ ఆహారం ఆకలి కొని వానికి పెట్టటియు, నీ రక్త సంబంధికి ముఖం తెప్పింపుకొనుటియు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటూ, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చేటియు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇదండి దేవుడు చెప్పినటువంటి ఉపవాసం. ఒకడు అన్నాడు, సోషలిజం బైబిల్లో లేదు, ఎక్కడైనా ఉంటే చూపించాను అన్నాడు. వాడు ఎంత పనికి మళ్ళీ చూడండి. ప్రతి ఒక్కడు బైబిల్ ఏదో మొత్తం బురద జల్లేద్దామనే. ఇప్పుడు ఇది ఏంట్రా మరి? ఇది సోషలిజం కాదు, ఇది కాదేది. దిక్కుమాలిన బీదలు కనికరించమంటే అర్థం ఏంటి? లేనోడికి పెట్టంటే అర్థం అదే. ఆదుకోవడం, సోషల్ నెట్వర్క్. అదే చేసిన మదర్ తెరేసా ఈ భూమి మీదకి వచ్చి ఎక్కడో దేశం కాని దేశంలో పుట్టి, ఇంగ్లాండ్లో పుట్టి భారతదేశానికి వచ్చి కలకత్తాలో ప్రారంభించింది ఆమె సేవా పరిచర్య. యుక్త వయసులో, యవ్వన వయసులో 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చేసింది. టీచర్గా వచ్చి కొన్నాళ్ళకి పిల్లలకి ఆ మురికి కాలంలో పక్కన ఉండే పిల్లలకి ట్యూషన్ చెప్తూ వాళ్ళ పరిస్థితులు చూసి ఆమె హృదయం తలించుకుపోయింది.
అక్కడ ప్రారంభించింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి పిడికిడి బియ్యం ఆశించింది. పిడికిడి బియ్యమే, మీరు పిడికిడి బియ్యం ఇవ్వండి, కొంతమంది పిల్లలు నేను పోషిస్తానన్నది. ఆ పిడికిడి బియ్యంతో ప్రారంభమైంది ఆమె సేవా పరిచర్య. ఈరోజు ప్రపంచానికి తల్లి ఆమె. మదర్ తెరేసా అంటే ప్రపంచానికి తల్లి. మదర్ అంటే ప్రపంచానికి తల్లి. ఎక్కడ ప్రారంభమైంది సోషలిజం? బైబిల్లో. యేసు ఏం చెప్పాడు? బీద లేని వారిని కనికరించండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి, లేని వారిని మీరు కనికరించే ప్రభునందుకు వారిని తీసుకురండి. అది ఈరోజు సోషలిజానికి దూరంగా ఉన్నదని అంటున్నారు బైబిల్ గుండెలు కత్తుకోమని చెప్తుంది లేనివాడిని. వారిని దేవుని ఎదుటికి తీసుకురండి అని చెప్తుంది. అందరూ ఒక తండ్రి పిల్లలు అని చెప్తుంది. ఇదే కదా సమానత్వం బోధించడం అంటే. ఇదే కదా అందరూ కలిపి ఒకే తండ్రి గర్భం నుంచి వచ్చేమని అన్నం అంటే. కనుక ఆలోచించండి ప్రియులారా, దేవుని యొక్క మహా ఉద్దేశములను మనం ఎరిగి ఉన్నాం. ఈ తరములో దేవుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. ఆయనకు ఉద్దేశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రయోజకులు అవుతారు. దేవుని మాటలు ఈ చెవుని విని ఆ చెవుతో విడిచిపెట్టువాడు ఎవడు కూడా ఎప్పటికి కూడా ప్రయోజకుడు కాలేడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీలకి వెళ్తున్నాం, అవి విని మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం చేస్తేనే ప్రముఖులం. లేకపోతే రోడ్డు మీద వీధి రేవుడియో లేదంటే ఎవడెవడో తయారవుతాడు. అర్థమవుతుందా? ఇది వాస్తవం. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా అలాంటిదే. ఈ మాటలు విన్న తర్వాత హృదయంలో భద్రపరచుకున్న ప్రయోజకుడు అవుతావు. ఎందుకంటే దేవుని మాట, నా మాట దేవుని మాట. ఇది ఎవడైతే హృదయంలో పెట్టుకొని దాన్ని అనుసరించి ముందుకు వెళ్తాడో వాడు ప్రయోజకుడు అవుతాడు. లేనివాడు తొలగిపోతాడు, నిత్యాగ్నిగుండానే పోతాడు. మనం ఎలా ఉండాలి, ఎటువైపు వెళ్ళిపోవాలి మన చేతిలో ఉంది. అలా ఉంటారని ఆశిస్తున్నా. దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లుగా మన మధ్యలో సహోదరుడు గోపి ప్రార్థన చేస్తాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.